ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధేతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఈరోజు కఠోపనిషత్తు అధ్యయనం మొదలు పెడుతున్నాము. పోయిన క్లాస్లో ఇంట్రొడక్షన్ అయింది. ఈ ఉపోద్ఘాతంలో నచికేతుడు యమ ధర్మరాజుడి కథ సంక్షిప్తంగా తెలుసుకున్నాము. ఈ శాంతి మంత్రంతో ఆరంభం చేస్తున్నాము. ఈ శాంతి మంత్రంలో గురు శిష్యులు ఇద్దరిని ఆ పరమాత్ముడు రక్షించుగాక, పోషించుగాక. మనం చేస్తున్న ఈ శాస్త్ర అధ్యయనం అన్ని విధాలుగా ఫలప్రదంగా అవగాక అని ప్రార్థిస్తూ, దీని వలన మన లక్ష్యాన్ని చేరుకునేటట్లు అవ్వాలని ప్రార్థనతో ఇది మనం మొదలు పెడుతున్నాం. ఈ మొదటి అధ్యాయం 2 అధ్యాయాలు ఉన్నాయి. ప్రతి అధ్యాయాలలో 3 వల్లి అనే సబ్ చాప్టర్స్ ఉంటాయి. ఈ మొదటి అధ్యాయం ఈరోజు మొదలు పెడుతున్నాము. ముందే చెప్పినట్లు ఈ అధ్యాయంలో కథా అంశ కొంత ఉంది. తర్వాత ముఖ్యంగా ఈ ఆత్మజ్ఞానాన్ని పొందడానికి ఒక వ్యక్తిలో ఎటువంటి అర్హత ఉండాలి, ఆ అర్హతలో నచికేతుడు లాంటి చిన్న బాలకులు ఉన్నాయి. అలాంటివి మనలో కూడా మనము అలవరుచుకుంటే ఆత్మజ్ఞానానికి మనం అధికారిగా అవుతాం అని మనకి ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. ఈ మొదటి మంత్రం నుంచి మొదలు పెడదాం. మంత్రం ఓం ఉషన్హ వై వాజశ్రవస సర్వవేద సందదౌ తస్య నచికేతా నామ పుత్ర ఆస రంసంతం దక్షిణాసో నేయమానాసో శ్రద్ధా వివేశ సోమన్యత. ఇక్కడ స్టోరీ మొదలవుతుంది. వాజశ్రవసుడు అనే ఒక సంపన్నుడైన ధనికుడు ఉండేవాడు అని మనం ముందే చెప్పాము. వాజశ్రవస అనే శబ్దానికి కూడా వాజ అంటే అన్నం అని అర్థం, శ్రవస అంటే దానిని దానం చేయడంలో విఖ్యాతుడు. భూరి అన్నదానం చేసి ఆయన విఖ్యాతుడయ్యాడు కాబట్టి ఆయనకి వాజశ్రవస అనే పేరు వస్తుంది. ఆయన ఉషన్హ వై అంటే ఆయనకి కోరికలు ఉండేవి. అంటే ఆయన కోరికలు ఏమిటి అంటే ఈ జగత్తులో చాలా గొప్ప వ్యక్తి కావాలి, సుఖభోగాలతో ఒక చక్రవర్తి సమానంగా ఆయన అవ్వాలి, అలాగే మరణానంతరం కూడా స్వర్గానికి వెళ్ళి ఆనందంగా ఉండాలి. ఇలాంటి కోరికలతో ఆయన ఒక యజ్ఞం చేశాడు అని చెప్తున్నారు. అంటే ఆ కాలంలో సాధారణంగా మనమే దేనిని తీర్చుకోలేము. అలాంటి కోరికలను మనం ఫుల్ఫిల్ చేసుకోవాలంటే యజ్ఞం చేయాలి. చాలా త్వరగా మన సిద్ధిస్తుంది, మన లక్ష్యాన్ని చేరుకోవచ్చు అనే నమ్మకం ఉండేది. యజ్ఞం అంటే ఏం చేస్తారు అంటే ఒక అగ్నిని వెలిగించి ఒక వేదిక మీద దేవతలను ఆహ్వానించేవారు. అంటే ప్రాకృతిక శక్తులందరూ ఇంద్ర, వరుణ, వాయు అందరికీ దేవతలు అని పరిగణించేవారు. ఆ దేవతలకి ఆ అగ్నిలో ఆహుతి ఇస్తే, నెయ్యి ద్వారా ఆహుతి ఇస్తే వారు సంతృప్తంగా అయి మనకి కావలసినంత వారు ఇస్తారు అనే ఒక నమ్మకం ఉంది. అలా యజ్ఞం చేసి దేవతలని, ఇంద్రుని అందరినీ సంతుష్టం చేయాలి అనే ఒక విశ్వాసంతో ఇలా చేస్తే నేను అనుకున్నది ఆయనకి జరుగుతుంది అనే భావంతో ఆయన చేస్తున్నాడు. అంటే సకామంతో ఆయన చేస్తున్నాడు. ఈ యజ్ఞాన్ని సకామంగా చేయొచ్చు, నిష్కామంగా చేయొచ్చు. కానీ ఈ వాజశ్రవసేను సకామంగానే చేస్తున్నాడు. సకామంగా ఏదైనా పని చేస్తే ఒక్క సమస్య ఏమంటే మనం సరిగా చేస్తే, అన్ని విధాలుగా నియమానుసారం చేస్తే పరిపూర్ణంగా మనకి ఫలపు ఎలా వస్తుందో అలా మనం దానిలో తప్పు చేస్తే, ఏదైనా లోటు ఉంటే దాని వలన మనకి ఫలప్రదంగా అవ్వదు. అంతేకాదు దానికి వ్యతిరేకమైన ఫలాలు కూడా రావచ్చు.
అలాంటి ఒక కాలం ఆ యాగయజ్ఞాదుల కాలం వైదిక కాలం అంటే. అయితే కర్మకాండంలో యాగయజ్ఞాదులే ప్రధానంగా ఉండేవి. ఈ తర్వాతి వచ్చే ఉపనిషత్తుల కాలం అంటే వేదాంతం అంటే చివరి కాలంలో అక్కడ యాగయజ్ఞాదుల కంటే కొంచెం వేరే ఉపాసన వేరే ఎక్కువగా అవుతుంది. అయినా యాగయజ్ఞాదులు ఇంకా సంపూర్ణంగా వారు వదలలేదు. అయితే ఆ ముఖ్యంగా లక్ష్యం యాగయజ్ఞాదులు చేసి కూడా చివరికి ఈ ఉపనిషత్తులో ఆయన ఏం పొందుతాడంటే చివరికి ఆత్మజ్ఞానం పొందే లక్ష్యాన్ని మనం చూస్తున్నాం. అందువలన ఉపనిషత్తులో ముఖ్య లక్ష్యం అంటే ఆత్మజ్ఞానాన్ని మనం ఎలా పొందాలి, ఈ మరణానంతరం ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలి. మన జీవితంలో అలాంటి ఒక ఈ ఇంద్రియాతీతమైన ఆ గోల్ని మనం సాధించాలి. ఇలాంటి ఉద్దేశంతోనే మన ఉపనిషత్తులు ఉన్నాయి. ఈ వాజశ్రవసు ఒక యజ్ఞం చేశాడు. ఇక్కడ డీటెయిల్గా ఏమీ చెప్పరు. యజ్ఞం చేశాడు అనే శబ్దం కూడా ఇక్కడ లేదు. అయితే సర్వవేదసం దదో అనే శబ్దాన్ని వాడారు. తన సర్వస్వాన్ని దానంగా ఇచ్చాడు. సర్వస్వాన్ని దానంగా ఇచ్చేది ఒక విశ్వజిత్ అనే ఒక యజ్ఞం ఉండేది. ఆ యజ్ఞంలోనే ఒక వ్యక్తి ఎవరు యజమాని అంటే ఎవరు ఆ యజ్ఞాన్ని చేస్తాడో ఆయన తన సర్వస్వాన్ని ఇతరులకి దానంగా దక్షిణగా ఇవ్వాలి అనే ఒక నియమం ఉంటుంది. అందువలన ఆయన విశ్వజిత్ యజ్ఞం చేశాడు, ఆయన సర్వస్వాన్ని దానం ఇచ్చాడు అని మనం ఊహించుకోవాలి. ఆయనకి ఒకే ఒక పుత్రుడు ఉన్నాడు, నచికేత. తస్య నచికేత నామ పుత్రాస. నచికేతుడు ఆమె ఒక సద్గుణాలు కూడిన ఒక చాలా మంచి పుత్రుడు ఒకడు ఉండేవాడు అని చెప్తున్నారు. తర్వాత ఏం జరిగింది అంటే యజ్ఞం చేసిన తరువాత యజ్ఞం చివరి అంశం ఏమంటే దానం ఇవ్వాలి, దక్షిణ ఇవ్వాలి అని ఉంటుంది. ఏదైనా పని దక్షిణ ఇవ్వకుండా ఉంటే మనకి సంపూర్ణం అవ్వదు అని చెప్తారు. అందువలన ఈ వాజశ్రవసు కూడా దక్షిణ ఇవ్వాలి. ఇక్కడ దక్షిణ అంటే తన సర్వస్వాన్ని ఇవ్వాలి అనే నియమం ఉంది. ఎంత అంటే సర్వస్వాన్ని ఇచ్చేస్తే మనం అంతా కోల్పోతే మాకేమి మిగులుతుంది అనే భావంతో మనం ఆలోచించకూడదు. ఎంత ఎక్కువ నిస్వార్థంగా ఇతరులకి మనం ఇస్తామో అంత ఎక్కువగా మనకి రిటర్న్ వస్తుంది అని మనం తెలుసుకోవచ్చు. ఎప్పుడు దానం చేస్తే మనం నష్టం పోతామని కాదు. ఎందుకు దానం చేస్తారు? దానికంటే ఉన్నతమైన ఫలాన్ని పొందడానికి తక్కువ వస్తువులని మనం ఇచ్చేసి ఇంకా ఉన్నతమైన లక్ష్యాన్ని చేరుకోవడానికి దాన ధర్మాలు అంతే మనం చేస్తాం. అందువలన ఆయన సర్వస్వాన్ని ఇస్తే సర్వస్వాన్ని పొందుతాడు, అత్యంత ఉన్నత లక్ష్యాన్ని ఆయన పొందగలుగుతాడు అనే ఉద్దేశంతోనే దానం ఇస్తాడు. ఆయన అన్ని కోల్పోవాలి అనే ఉద్దేశంతో కాదు. కానీ ఆ ఉద్దేశాన్ని సరిగా ఆయన ఎలా చేయాలో అలా చేయలేదు అని చూస్తాం. అప్పుడు అక్కడ చెప్తున్నారు తమ్హ కుమారం సంతం. ఆయనకి అప్పుడు ఇంకా కుమారుడుగా ఉన్న చిన్న వయస్సు అంటే ఒక 10 సంవత్సరాలు ఉండొచ్చు, అలాంటి ఒక కుమారుడు ఉన్నాడు. అటువంటి కుమారుడు ఈ యజ్ఞం అంతా జరుగుతుంది అని ఆయన అంతా వీక్షిస్తున్నాడు. ఏం చూస్తున్నాడు? దక్షిణాసు నియమానాసు. చివరికి దక్షిణలను తీసుకొని వస్తున్నాడు. ఎవరికి ఇవ్వాలి? ఋత్వికులకి, బ్రాహ్మణులకి, ఎవరు యజ్ఞం ఆయనతో చేయించారో వాజశ్రవసుతో, ఇంకా వచ్చిన వాళ్ళు అందరికీ కూడా మనం అలా ఇవ్వాలి అని ఉంటుంది. ఆ దక్షిణాలు ఇవ్వడానికి వస్తువులను తీసుకొని వస్తున్నది ఈ బాలకుడు చూస్తాడు. అలా చూసినప్పుడు శ్రద్ధ ఆవివేశ, ఆయనలో శ్రద్ధ ఆవహించింది. శ్రద్ధ అనే స్వభావం అది ఆయనలో జాగృతమైంది. సహ అమన్యత, ఆయన ఆలోచించసాగాడు. అంటే ఇక్కడ ఏదో ఒకటి జరగకూడదు, అలా జరిగింది. అందువలనే ఈ బాలకుడికి కొంచెం ఇది ఎలాగో సరిగా లేదు అనిపించి ఆయనలో శ్రద్ధ వచ్చింది అని చూస్తాం. అక్కడ ఏం అవుతుంది అంటే ఈ యాగయజ్ఞాదిలో దానం ఎలా చేయాలి అది కూడా నియమమే ఉంటుంది. దానం చేసేటప్పుడు మన దగ్గర ఉన్న అత్యుత్తమ వస్తువులను ఇతరులకి మనం దానంగా ఇవ్వాలి అని చెప్తారు. అలా ఇస్తేనే అది భగవద్గీతలో కూడా చెప్తారు. అతి ఉన్నత దానాన్ని అలా తామసిక దానం, రాజసిక దానం, తామసిక యజ్ఞం, రాజసిక యజ్ఞం, సాత్విక యజ్ఞం అని ఉంటుంది. ఈ తామసికంగా ఎవరు యజ్ఞం చేస్తారో విధిహీనం, అసృష్టానం, మంత్రహీనం, అదక్షిణం
అలాంటి యజ్ఞం చేస్తారంట. విధులు సరిగా పాటించరు, మంత్రాల్ని చెప్పరు, అసృష్టానం అన్నదానం సరిగా చేయరు, దక్షిణ సరిగా ఇవ్వరు. ఇవంతా లోపం. యజ్ఞం చేస్తున్న పద్ధతి సరిగా చేయకుండా ఉండడం, అది తామసిక యజ్ఞం అయిపోతుంది. అది అలాగే ఫలం కూడా మనకి సరిగా రాదు. సరిగా చేస్తేనే సరిగా రిజల్ట్ వస్తుంది. బాగా చదివితే బాగా మంచి రిజల్ట్ వస్తుంది, బాగా చదువుకోకపోతే అంత రిజల్ట్ రాదు. అలాగే యజ్ఞం కూడా అలాంటి ఏదైనా ఒక పని అలా ఉంటుంది. ఈ బాలకుడిలో శ్రద్ధ ప్రవేశించింది అన్నాం. శ్రద్ధ అంటే ఆయనలో శ్రద్ధ ఉంది, ఆ క్వాలిటీ ఆయనలో జాగృతం అవుతుంది. శ్రద్ధ అంటే ఏమి, అది కూడా మేము పోయిన క్లాస్లోనే సంక్షిప్తంగా చెప్పాము. సాధారణంగా శ్రద్ధ అంటే మనం అనుకుంటాము అలా గురు వాక్యం పట్ల శ్రద్ధ, దైవం అస్తిక్య బుద్ధి, భగవంతుడు ఉన్నాడు అనే విషయంలో శ్రద్ధ, శాస్త్రాలు చెప్పిన ఈ ఆధ్యాత్మిక విషయాలు ఇవన్నీ గురించి మనకి శ్రద్ధ ఉండాలి, ఆత్మశ్రద్ధ ఉండాలి. మనలో ఒక శక్తి ఉంది, మనం చేస్తాను ఏదైనా గొప్పది, ఈ శ్రద్ధ. అంతేకాకుండా ఇక్కడ అనుష్ఠాన పరంగా శ్రద్ధ ఉండాలి అంటారు. అంటే శ్రద్ధ అనేది ఓన్లీ ఒక థియరీ లాగే కాదు. మరి ఏ పని చేసినా ఆ అనుష్ఠానం చేసేటప్పుడు శ్రద్ధతో చేసినప్పుడే మనకి ఫలం వస్తుంది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం సంయతేంద్రియ అని భగవద్గీతలో వస్తుంది. యో యత్ శ్రద్ధ సయేవ స. ఎక్కడ ఇలా శ్రద్ధ అనే గుణాన్ని గురించి మన శాస్త్రాల్లో చాలా చెప్పారు. శ్రద్ధ ఉంటేనే నీకు జ్ఞానం వస్తుంది. నువ్వు ఎటువంటి శ్రద్ధను ఉంది అది నీ క్వాలిటీని నిర్ణయిస్తుంది. ఒక వ్యక్తి గొప్పవాడో సాధారణ వ్యక్తినో అని నిర్ణయించాలంటే ఆయనలో ఎటువంటి శ్రద్ధ ఉంది అని మనము చూడాలి. శ్రద్ధా సూక్తం అని కూడా ఋగ్వేదంలో ఉన్నది. అక్కడ శ్రద్ధ అనే క్వాలిటీని బాగా సవివరంగా వివరిస్తారు. ఇంకా తైత్తిరీయ ఉపనిషత్తులు కూడా శ్రద్ధ ఎలా మనం దానం ఇవ్వాలి అనే విషయం శ్రద్ధయా దేయం అశ్రద్ధయా అదేయం హ్రియా దేయం బియా దేయం సంవిదా దేయం ఇలా వస్తుంది. ఒక్క దానం ఇచ్చేటప్పుడు శ్రద్ధతో ఇవ్వాలి, అశ్రద్ధతో దానం ఇవ్వకూడదు. సంవిదా అంటే తెలుసుకొని బాగా సద్బుద్ధితో ఆలోచించి ఇవ్వాలి. సత్పాత్రుడికి దానం ఇవ్వాలి. ఇచ్చినప్పుడు చాలా వినయపూర్వకంగా నేను ఇంత మాత్రం ఇస్తున్నాను, ఇంకా ఎక్కువ ఇవ్వలేకపోతున్నానే అనే భావంతో ఇవ్వాలి, అహంకారంతో డంబంతో కాదు. ఇలా శ్రద్ధతో ఇచ్చినప్పుడే ఆ దానం అనేది దానికి సరైన ఫలం మనకి వస్తుంది. ఇక్కడ ఈ అబ్బాయి చూస్తున్నాడు, ఈ కుమారుడు తండ్రి చేస్తున్న దానం సరిగా చేయటం లేదు, దక్షిణ ఇవ్వడంలో సరిగా ఇవ్వటం లేదు అని చూసి ఆయన మనసులో ఈ శ్రద్ధ అనే క్వాలిటీ వచ్చింది. అంటే ఆయన ఒక ఆలోచన చింతన ఆయన చేయగలడు. అటువంటి చిన్న బాలకుడైనా ఆయన సాధారణ బాలకుడు కాదు. ఏది చూసినా ఒక వివేచనా శక్తి ఉంది. వీరు చేస్తున్నది సరైనా తప్ప అది ఆలోచించి నిర్ణయించే సామర్థ్యం ఈ చిన్న బాలకుడు నుంచి ఆయనకి ఉంది అని చూస్తాం. అటువంటి వివేకం కలిగిన వాడు కాబట్టి ఆయనలో ఈ శ్రద్ధ, అనుష్ఠానపర శ్రద్ధ, ఈ పని సరిగా జరగలేదు అని ఆయనకి తోచింది. ఆయన ఆలోచిస్తాడు. అంటే ఏం జరిగింది అని ఇప్పుడు ఆయన ఏం ఆలోచించాడు అని ఇక్కడ చెప్తున్నారు. పీతోదకా జగ్ధతృణా దుగ్ధదోహ నిరింద్రియా అనందానామతే లోకాస్తాన్ సగచ్చతి తాదదత్. సహ తాదదత్ గచ్చతి అంటే ఎవరైనా ఇటువంటి దానం చేసినోడు ఎక్కడికి ఆయన ఎక్కడికి వెళ్తారు? అనందానామతే ఆనందహీనమైన లోకానికి వెళ్తారు. తండ్రి ఏం దానంగా ఇస్తున్నాడో అని చూడండి. ఆయన దగ్గర చాలా ఆవులు ఉండేవి. గోధనం అంటే ఆ కాలంలో చాలా అదే సంపత్తు. అందరి దగ్గర సంపత్తు అంటే మనీ ఉంటుంది, డబ్బు ఉంటుంది అని కాదు. గోధనం ఉంటుంది, ప్రాపర్టీ ఉంటుంది, పొలాలు ఉంటాయి, ఇవే ధనం అనుకుంటారు. ఈ చాలా ఆవులు ఉన్నాయి. ఆ ఆవులు ఆయనకి ముసలి అయిపోయాయి. ఆయనకి ఏం పనికి రాని ఆవులని ఆయన దానంగా ఇచ్చేస్తే పని అయిపోయింది అని అనుకున్నాడు. అలాంటి ఆవులనే ఆయన చూసి ఎన్నో ఆవులను దానంగా ఇస్తున్నాడు. ఆ ఆవుల పరిస్థితి, ఆ స్థితి ఎలా ఉంది అంటే పీతోదక. పీత ఉదక అంటే నీళ్లు తాగే పని అయిపోయింది, ఇంకా నీళ్లు తాగే శక్తి దానికి లేదు. జగ్ధతృణ గడ్డి మేసే ఆ శక్తి అయిపోయింది, ఇంకా తినే గడ్డి తినడానికి శక్తి లేదు. దుగ్ధ దోహ అంటే పాలు పిడకడం పూర్తి అయిపోయింది.
ఇంకా పాలు ఇవ్వలేదు. నిరింద్రియ, ఇంద్రియాలు దుర్బలంగా అయి ఇంకా దూడకి జన్మం ఇవ్వలేదు. ఈయన లేని అటువంటి ఆవులు, అంటే వృద్ధాప్యంలో ఉన్న ముసలి అయిన ఆవులు అథవా రోగం ఉంది, దుర్బలంగా ఉన్నాయి, అటువంటి ఆవులను అందరికీ దానంగా ఇచ్చేసి నా పని అయిపోయింది, నాకు ఫలం లభిస్తుంది అని అనుకున్నాడు. ఇటువంటి దానం చేస్తే ఏమవుతుంది అంటే ఆ నచికేతుడు అనుకుంటాడు, తండ్రి యజ్ఞం చేసిన ఉద్దేశం సార్థకం అవ్వదు. ఆయన ఎక్కడ చక్రవర్తి అవడం కానీ స్వర్గానికి వెళ్ళడం అలాంటి ఉద్దేశం ఖచ్చితంగా అవదు. అంతేకాదు వ్యతిరేకమైన ఫలం ఆయనకి వస్తుంది. ఆయన ఒక ఆనందహీనమైన లోకానికి వెళ్ళవలసి వస్తుంది, దుఃఖాన్ని అనుభవించాలి. ఎందుకంటే తనకు పనికిరాదు, ఎవరికి పనికిరాని వస్తువులను ఇచ్చి వాళ్ళకి కష్టం ఇస్తున్నాడు, మంచి పని చేయలేదు కదా, దానికి శిక్ష ఉన్నది. ఆ శిక్ష అంటే ఆయనకి ఇది అనుభవించాలి. ఇవి ఆలోచించి ఆ చిన్న బాలకుడికి చాలా మనసుకి బాధ కలిగింది. ఆహా, నా తండ్రి ఇలాంటి పని చేస్తున్నాడే, నేను ఇప్పుడు ఏం చేయాలి, ఆయనని ఎలా ఆపాడి అని ఆలోచిస్తాడు. సహోవాచ పితరం తత కస్మై మాం దాస్యసీతి ద్వితీయం తృతీయం తం హోవాచ మృత్యవే త్వా దదామీతి. అంటే తండ్రి తనకంటే ఎంతో వయసులో పెద్దవాళ్ళు, గౌరవాన్వితమైన ఒక వ్యక్తికి ఒక చిన్న బాలకుడు వెళ్ళి నువ్వు తప్పు చేశారు, మీరు ఇలాంటి ఆవులను దానంగా ఇవ్వడం సరికాదు అని పాయింట్అవుట్ చేయలేదు. అలా చేస్తే ఇక అధిక ప్రసంగి అని అనుకుంటారు. ఈ నీకెందుకు ఇవంతా, నీ పని చూసుకో, నువ్వు ఆటలాడుకో అని అంటారు. కానీ బాలకుడు వచ్చి బుద్ధి చెప్పడం అంటే ఏమిటి పెద్దవాళ్ళకి, అది బాగుండదు. ఆయనకి బాగా తెలుసు కాబట్టి ఇలా ప్రత్యక్షంగా చెప్పకుండా పరోక్షంగా తండ్రికి తెలియజేయాలి, మీరు చేస్తున్నది సరి అవ్వలేదు, ఎలా చేయాలి ఆయన ఆలోచిస్తాడు. తండ్రికి ఈ ఆవులు ఎలా ఆయన సంపత్తో, నేను ఆయన ఏకైక పుత్రుడు, ఆయనకున్న సంపత్తులో నేను ఒక అంశంలాగే ఉన్నాను. అందుకే నన్ను ఎవరికైనా ఆయన దానంగా ఇస్తే ఆయన అనుకున్న ఫలం సిద్ధిస్తుంది. ఇలా పనికిరాని ఆవులను ఇచ్చి ఆయన నష్టపోతున్నాడు, ఆయన నాశమైపోతున్నాడు, దానికంటే నన్ను ఎవరికైనా ఇస్తే ఆయనకి ఎంతో మంచిది జరగవచ్చు అని ఆలోచించి సహ ఉవాచ పితరం, ఆయన తండ్రి దగ్గర వెళ్ళి చెప్తాడు. తాత అంటే నాన్న, అంటే తండ్రి, పిత, కస్మై మాం దాస్యసీతి, ఎవరికి నన్ను దానంగా ఇస్తున్నారు అని అడుగుతాడు. ఇప్పుడు ఇలాంటి మాటలు వింటే ఒక పిత, తండ్రి ఏమనుకుంటాడు? ఒక చిన్న బాలకుడు వచ్చి నన్ను ఎవరికి దానంగా ఇస్తాడు, నన్ను ఎవరికి అంటే ఈయనకేమో సరిగా లేదు, ఈ చిన్న బాలకుడికి బుద్ధి లేదు కాబట్టి ఏమో చెప్తున్నాడు, ఆయనకి తెలియదు ఏమి అని ఊరుకున్నాడు. ఆయన ఏమి జవాబు ఇవ్వకుండా యాగయజ్ఞాదులు చేస్తున్నాడు. అది చివరి అంశంలో చాలా వ్యస్తంగా ఉన్నాడు, ఆ పనులు సంపూర్ణంగా చేస్తున్నాడు. కానీ ఈయన పట్టించుకోలేదు. ఈయన ఊరుకొనే స్వభావం లేదు. ద్వితీయం తృతీయం, రెండవసారి వెళ్ళి అడుగుతాడు, మూడవసారి ఎంతవరకు జవాబు రాదో అంతవరకు ఈయన ఊరుకోడు. అలాంటి అబ్బాయి ఈయన. ఒక పట్టుదల అంటే ఒక సాధించాలి అలాంటివారు. సో అప్పుడు ఆయనకి కోపం వస్తుంది తండ్రికి, ఎందుకు ఇలా నన్ను విసిగిస్తున్నాడు, నేనేదో పనులు చేస్తున్నాను, నన్ను ఎవరైనా తండ్రి తన కుమారుణ్ణి దానంగా ఇస్తారా? ఇది ఎక్కడో రాసి పెట్టలేదు. నీ పుత్రున్నే దానంగా అది వంశవృద్ధికి కావాలి, ఆయన వంశాన్ని చూసుకోవాలి, తర్వాత ఉండాలి, నాకు సద్గతికి కుమారుడు కావాలి అంటే ఇటువంటి మంచి పుత్రుడిని ఎవరికైనా దానంగా ఇచ్చేయడం అంటే అర్థం లేదు కదా. అందుకే ఆయన కోపంతో విసుగుతో మృత్యవే త్వా దదామీతి, నిన్ను మృత్యుదేవతకి ఇచ్చేస్తున్నాను అంటే నువ్వు చచ్చిపో అని కోపంతో చెప్పేశాడు. ఇది కోపంతో విసుగుతో చెప్పాడు, అంతేగాని నిజంగా తండ్రిగా నా కుమారుడు చచ్చిపోవాలి, ఆయన మృత్యు దగ్గర వెళ్ళిపోవాలి అనే అభిప్రాయం ఆయనకి ఉండదు. ఆయనని ఆపడానికి గట్టిగా మాట్లాడాడు ఇంతే. అయితే నచికేతుడిలో ఎలాంటి ప్రతిక్రియ వచ్చింది మనం చూస్తాం. ఆయన ఏం ఆలోచిస్తాడు? బహూనామేమి ప్రథమో బహూనామేమి మధ్యమః కిం స్వేద్యమస్య కర్తవ్యం యన్మయాద్య కరిష్యతి. అంటే సాధారణ ఒక చిన్న బాలకుడికి తండ్రి ఇలా కోపంతో చెప్తే ఆయన భయపడిపోవాలి, ఇలా విసుక్కొండాడే నేనేమో తప్పు చేశాను అలా భయపడలేదు. తండ్రి మీద ఆయనకి కోపం రాలేదు, తండ్రితో ఏమైనా తర్కం చేయాలి, ఆయనకి ఏమో చెప్పాలి, తన పాయింట్ అలా కూడా ఆయన ఏం అనిపించలేదు.
అంతేకాదు మృత్యు దగ్గర పంపిస్తున్నాడు అంటే ఏమిటి? భయం పడిపోవాలి. మృత్యు అనే శబ్దం వింటేనే మనం భయపడుతున్నాం. మనలాంటి పెద్దవాళ్ళు భయపడితే రాజాదిరాజులు కూడా మృత్యు అనే శబ్దం వింటే భయపడతారు. ఈ చిన్న బాలకుడికి వెంటనే భయం అయిపోవాలి. ఏమి, నా పిత నాకు అభిశాపం ఇస్తున్నాడా, నేను నిజంగా మృత్యు దగ్గర అంటే వెళ్ళడం అంటే ఏమిటి అని ఆయన అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి. అలాంటిదేం జరగలేదు. ఆయన ఏమాత్రం భయపడలేదు, ఏమాత్రం దుఃఖించలేదు. విచలితుడు అవ్వకుండా ఆయన ఆలోచిస్తాడేమిటి అంటే, ఎందుకు నా తండ్రి ఇలాంటి మాటలు చెప్పాడు? నిశ్చయంగా దీనికి ఏదో ఒక కారణం ఉండాలి. ఎందుకంటే నేను ఎప్పుడు ఎలాంటి తప్పులు చేయలేదే. ఆయనకున్న ఈ శిష్యులలో వీరి మధ్య నేను చాలాసార్లు చాలామంది మధ్య ప్రథముడిగా ఉంటాను, అంటే బెస్ట్గా ఉంటాను. ఇంకొందరి మధ్య మధ్యముడిగా ఉంటాను. నేను ఇప్పుడు అధముడు అని ఎప్పుడు పేరు తెచ్చుకోలేదు. ఏ పని కానీ ఏ విద్యలో కానీ అత్యుత్తమంగా ఉంటాను, లేదంటే మిడిల్గా ఉంటాను, కానీ నేను వర్స్ట్ అని ఎప్పుడు ఉండటం లేదు. అలా ఉన్నప్పుడు నన్ను యముడికి దానంగా ఇస్తున్నాడంటే ఏమిటి, ఎందుకు ఇలా చెప్తున్నాడు అంటే నిజంగా ఏదో ఒక కారణం ఉంటుంది. యముడి ఏదో ఒక కార్యం ఉందేమో, దానిని పూర్తి చేయడానికి నన్ను పంపిస్తున్నాడు అని ఆలోచిస్తాడు. అంటే ఈ అబ్బాయి దేనిని ఒక వృథాని తీసుకోకుండా చాలా సీరియస్గా తీసుకుంటాడు. ఈ మాటలకి ఏం అర్థం లేదు అని ఆయన వెళ్ళిపోవచ్చు. అలా లేదు. ఏ విధంగా ఆయన మనసులో భయము రాలేదు, కోపము రాలేదు. అంతేకాదు ఒక సీరియస్గా మీనింగ్ తీసుకుంటాడు. కింస్విద్ యమస్య కర్తవ్యం యత్ మయా అద్య కరిష్యతి. యముడి ఏ కర్తవ్యాన్ని ఈరోజు తండ్రి నాతో చేయించబోతున్నాడు, ఖచ్చితంగా యముడికి ఏదో ఒక ఇంపార్టెంట్ పని ఉంది, దానిని చేయడానికే నన్ను యముడి దగ్గరికి పంపిస్తున్నాడేమో అని అనుకుంటాడు. అంటే వృథా అని అనుకోలేదు. అయితే మనం ఊహించుకోవచ్చు, నిజంగా ఆ తండ్రి అలా ఏమి అభిప్రాయంతో చేయలేదు. ఆ సమయానికి ఇలా వచ్చి చిన్న బాలకుడు విసిగించాడు కాబట్టి అలా ఉత్తరం ఇచ్చాడు, కానీ ఆయన మనసులో అలాంటి అభిప్రాయమే లేదు. అయితే ఈ అబ్బాయి అనుకుంటాడు, నేను ఇప్పుడు యమధర్మరాజుడి దగ్గరికి ఖచ్చితంగా వెళ్ళే తీరాలి. ఎందుకంటే తండ్రి నన్ను ఆయనకి దానంగా ఇచ్చేశాడు, నేను యమరాజుడి దగ్గర వెళ్ళాలి అని అనుకుంటాడు. మనకి ఇప్పుడు తండ్రి ఇలాంటి విషయం తండ్రికి వెళ్ళి చెప్తాడు, నేను యమరాజుడి దగ్గర వెళ్తాను, కానీ తండ్రి ఖచ్చితంగా ఆయనకి ఇష్టం అవ్వదు. అలాంటి ఉద్దేశంతో చెప్పలేదు, నేను ఊరికే కోపంతో చెప్పాను, నువ్వు వెళ్ళే అవసరం లేదు అని ఆయన నివారించడానికి ప్రయత్నించి ఉంటాడు. కానీ ఈయన ఒప్పుకోడు. ఒక్కసారి మీరు చెప్పారు, నిన్ను యముడికి ఇచ్చాను అంటే నేను యముడి దగ్గర వెళ్ళిపోవాలి. అంటే సత్యవాక్యం దాని పరిపాలన చేయాలి. తండ్రి యొక్క సత్యవాక్ను నిలబెట్టుకోవాలి. తండ్రి ఒక అబద్ధం చెప్పాడు అనే మాట ఎప్పుడు రాకూడదు. నేను లాస్ట్ క్లాస్లో కూడా రామచంద్రుడి దశరథ ఉదాహరణ చెప్పాను. ఎలా దశరథుడు రాముని వనవాసానికి పంపించినప్పుడు దశరథుడే మొదట నేను చెప్పినా నువ్వు వెళ్ళనవసరం లేదు, కైకేయికి వరాన్ని ఇచ్చాడు, ఉపాయం లేకుండా అడుగుతాడు, నేను నా మాటను వినకుండా నువ్వు ఇక్కడే ఉండిపో అని అడుగుతాడు. కానీ రాముడు ఒప్పుకోడు. తండ్రి అబద్ధం చెప్పాడనే మాట రాకూడదు, ఆయన సత్యసంధతని నేను నిలబెట్టుకోవాలి అనే ఉద్దేశంతో అక్కడ ఆయన వనవాసానికి వెళ్తాడు. అలాగే ఈయన కూడా యమధర్మరాజుడి దగ్గర వెళ్ళడానికి నిర్ణయించుకుంటాడు. దానిని ఆయన ఎందుకు వెళ్తున్నాను ఏమి అని దానికి ప్రూవ్ చేయడానికి తండ్రి దగ్గర ఇలా చెప్తాడు, అనుపశ్య యథా పూర్వే ప్రతిపశ్య తథా పరే సస్యమివామర్త్య పచ్యతే సస్యమివాజాయతే పునః. పూర్వంలో నీ పూర్వీకులు ఇటువంటి పరిస్థితిలో ఎలా ప్రవర్తించాడో నువ్వు ఆలోచించి చూడు. అలాగే అపరే అంటే ఇప్పుడు వర్తమానంలో ఉన్న సమకాలీనులు ఇతరుల నీ బంధుబాంధవులు వారందరూ యథా ప్రవర్తిస్తారో అది కూడా ఆలోచించి చూడు. అంటే నీ పూర్వంలో ఇలాంటి దానం ఎవరు ఎప్పుడు ఇవ్వలేదు. దానం ఇస్తే మంచి దానం ఇచ్చారు, నువ్వేమో ఇలాంటి వస్తువులను ఇచ్చాం. అదే ఇప్పుడు కూడా ఎవరైనా ఒక పెద్ద గొప్ప యజ్ఞం చేసినప్పుడు ఇలాంటి దానం ఇవ్వరు, మంచిగానే ఇస్తారు. ఇది ఒక మాట. ఇంకా రెండవది, నీ పూర్వీకులు సత్యసంధతని ఎప్పుడు పరిపాటించారు, ఎప్పుడు అబద్ధం చెప్పారు అనే మాట లేదు. నువ్వు ఇప్పుడు మాట చెప్పి ఆ మాట నిలబెట్టుకోకపోతే నీకు ఒక చెడ్డ పేరు వస్తుంది, నీ ప్రఖ్యాతి నాశం అయిపోతుంది. అందువలన నేను యమధర్మరాజుల దగ్గర వెళ్ళే తీరాలి అని ప్రూవ్ చెప్తాడు. సస్యమివ మర్త్య పచ్యతే,
ఈ ఈ మర్త్యుడు మానవులందరూ చెట్టు చేమల వల్లే పుట్టుతారు, మరణిస్తారు. అంటే ప్రతి ఒక చెట్టు ఎలా జన్మిస్తుందో మరణిస్తుందో మానవులు, ప్రాణి, పశుపక్షులు అందరికీ జన్మ మృత్యు అనేది తప్పదు, ఒకటైన తర్వాత వస్తుంది. ఈ యొక్క అశాశ్వతమైన జీవితం కోసం నేను అసత్యం చెప్పాలా, ಅಥವಾ ఇటువంటి వస్తువుని దానం చేసి నా ధనాన్ని నేను రక్షించుకోవాలా, అది ఇలాంటిది ఎందుకు చేయాలి? నేను ఒక మంచిగా జీవించాలి, ఎన్ని రోజులు ఉంటాను, మృత్యు అనేది ఖచ్చితంగా ఖాయంగా ఉన్నప్పుడు మేము ఇలా చేయకూడదు అని తండ్రికి ఇప్పుడు చెప్తాడు. మొదట అలా చెప్పకుండా పరోక్షంగా చెప్పాడు, నన్ను ఎవరికి దానంగా ఇస్తారు అని మాత్రం అన్నాడు. కానీ అది ఇంతవరకు వెళ్ళిన తర్వాత ఇప్పుడు తండ్రితో ఆయన ఈ విషయాలను చెప్తున్నాడు. మనం ఇలా చేయడం సరికాదు, ఇటువరకు నీ పూర్వీకులు ఎవరు కూడా ఇలాంటి రీతిలో దాన ధర్మాలు చేయలేదు, ఇలా అసత్యాన్ని ఎప్పుడు చెప్పలేదు. నువ్వు కూడా అన్ని విషయాలను మేమే చేస్తామని కాదు, ఇతరులని చూసి కూడా మనం నేర్చుకోవాలి. నీ పూర్వీకులు ఎలా చేశారో చూసి దాని నుంచి కొన్ని విషయాలను నేర్చుకోవాలి. ప్రతి ఒక్కటి నేనే చేసి నేను నేర్చుకుంటాను అని కాదు, ఇతరుల యాక్షన్స్ చూసి నేర్చుకుంటాం. చుట్టూ ఉన్నవాళ్ళు ఎలా జీవితం గడుపుతున్నారు దాని నుంచి నేను నేర్చుకోవాల్సిన విషయాలు ఉంటాయి. అలాంటి నీ పూర్వీకులు మంచి వంశంలో నువ్వు జన్మించావు, వారిని చూసి నువ్వు నేర్చుకోవలసి ఉన్నది అని చెప్పి ఈ అన్ని కారణాలతో నేను యముడి దగ్గర వెళ్ళే తీరాలి అని తండ్రితో చెప్తాడు. అంటే నేను ఇప్పుడు చెప్పినట్లు ఈ కథ డీటెయిల్గా ఎప్పుడు చెప్పలేదు, కొన్ని వర్డ్స్ చెప్తారు, ఇంకా మిగతాదంతా మేము గెస్ట్ చేసుకోవాలి. అలా మధ్య వర్డ్స్ చూస్తే ఇన్ బిట్వీన్ ఫిలప్ ద గ్యాప్ మనం చేసుకుంటే కథ ఇలా వస్తుంది. ఇది కొంతమంది వేరేగా ఇంటర్ప్రిటేషన్ కూడా చెప్పొచ్చు. ఎవరో ఇంటర్ప్రిటేషన్ చేశారు, తండ్రి నిజంగానే నా బాలకుడు, నా కుమారుడు అసాధారణ శక్తి సంపన్నుడు తెలుసుకొని ఉద్దేశపూర్వకంగానే యముడి దగ్గర పంపించాడు అని ఎవరో ఒకరు ఇంటర్ప్రిటేషన్ చేస్తారు. అయితే మనకి చూస్తే అలా అనిపించదు, సాధారణంగా ఏ తండ్రి అలా చేయడు కాబట్టి సాధారణ అర్థంతో చూస్తే మనకి అనిపిస్తుంది ఇలాగే జరిగి ఉంటుంది అని మనం గెస్ చేస్తాం. ఇప్పుడు యమధర్మరాజుడి దగ్గర వెళ్ళాలి అంటే ఎలా వెళ్ళాడు, ఇది ఒక ప్రశ్న వస్తుంది. ఎవరైనా మరణానంతరమే యమలోకానికి వెళ్తారు, కానీ సజీవంగా శరీరం ఉన్నప్పుడు ఇలా ఎక్కడైనా యమ లోకానికి వెళ్ళే విషయం మనం ఎక్కడ వినటం లేదే. అయితే ఈ బాలకుడు ఎలా వెళ్ళాడు అని మనం ఆలోచిస్తే ఖచ్చితంగా ఆయన అసాధారణ తేజస్వి, అసాధారణ సాధన సంపన్నుడు, అలాంటి ఒక వ్యక్తి లేదంటే సజీవంగా శరీరంతో పాటు యమధర్ముడి దగ్గర వెళ్ళిపోయాడు. ఇక్కడ ఆయన భయం అనేది లేదు, నిర్భయంగా ఉన్నాడు, కోపం లేదు, అవిచలితంగా శ్రద్ధతో దృఢ ప్రతిజ్ఞులుగా ఆయన అలా పట్టుదలతో వెళ్తాడు. అది ఒక విషయం. సశరీరంగానే ఓన్లీ మనం వింటాము, త్రిశంకు అనే రాజు ఉండేవాడు, అలా సశరీరంగా స్వర్గానికి వెళ్ళాలి అనుకుంటే ఇంద్రుడు రానివ్వలేదంట, ఆయనని పుష్ చేసేసాడు. అప్పుడు విశ్వామిత్రుడి దగ్గర ఆయన మొరపెట్టుకుంటే త్రిశంకు స్వర్గాన్ని ఆయన నిర్మించాడు, మధ్య ఆయన పైకి వెళ్లకుండా క్రింద రాకుండా మధ్య అలా ఉండిపోయాడు అంటారు. ఇక్కడ ఈయనేమో సశరీరంగా మృత్యు దగ్గర వెళ్ళాడు అని మనం తీసుకోవాలి. ఎలా వెళ్ళాడని మనకు తెలియదు, కానీ అలాంటి ఆధ్యాత్మిక శక్తి ఆయనకి ఉండింది, ఆయన ఖచ్చితంగా వెళ్ళాడు అని మనం అర్థం చేసుకుంటే అలా మన స్టోరీ కొనసాగుతుంది. అయితే యమధర్మరాజుల తర్వాత వెళ్ళిన తర్వాత యమధర్మరాజులు ఆయనకి ఏం ఎదిరించి ఏం ఫేస్ చేస్తారంటే, యమధర్మరాజుడు ఇంట్లో లేడు. మనలో అందరూ అవుట్ ఆఫ్ స్టేషన్ అనేది బోర్డు వేస్తామే. అంటే యమధర్మరాజుడు కూడా యమలోకంలో ఉండకుండా ఇంకెక్కడ వెళ్ళాడంటే ఆయనకి ఎన్నో పనులు ఉండొచ్చు, ఎన్నో జీవులను ఆయన సంగ్రహించుకోవాలి, వారి పాపపుణ్యాలని లెక్క పెట్టాలి. తర్వాత ఈ నచికేతుడు వస్తానని ముందేం ఇన్ఫర్మేషన్ పంపించలేదు ఆయన వేచి కూర్చోడానికి. సో ఆయన లేడు. అంతేకాదు 3 రోజులు 3 రాత్రి ఆయన ఇంట్లో లేడు, ఈయన కూర్చొని ఉన్నాడు. అయితే అలా కూర్చొని ఉన్నప్పుడు వేరే వాళ్ళు ఏం చేయలేదా, ఈ బాలకుడు ఇలా కూర్చున్నా అంటే ఇక్కడ కూడా మనం ఊహించుకోవచ్చు. ఆయన మంత్రులు కానీ ఆయన భార్య ఇతరులు అక్కడ ఉండేవారు ఖచ్చితంగా ఆయనను ఆహ్వానించి స్వాగతించి మీరు లోపలికి రండి, ఒక బ్రాహ్మణ అతిథి వచ్చాడు, తేజస్వి అయిన బాలకుడు, ఆయనకి అన్నీ చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ ఈయన ఎటువంటి వాడు అంటే
వచ్చిన పని పూర్తి అయ్యే వరకు ఇంకా ఎక్కడ చూడడు. యమధర్మరాజుడితో నేను సంభాషించాలి, ఆయనతో నాకు పని ఉంది, ఇంకా వేరే ఎవరితో మాట్లాడడు. వేరే భోజనం ఏం తినలేదు, నిద్రపోలేదు, రెస్ట్ తీసుకోలేదు. 3 రోజు 3 రాత్రి యమధర్మరాజుడి ద్వారం దగ్గర కూర్చొని ఉన్నాడు. ఎప్పుడు ఆయన వస్తాడో మొదట ఆయన చూసి మాట్లాడి తర్వాతే నెక్స్ట్ పని. ఇలాంటి ఉన్నాడు కాబట్టి వారు ఏం చేయలేకపోయారు. చూస్తున్నారు కానీ ఆయనకి ఏం చేయలేకపోయారు. అయితే అందువల్ల ఆయన తిరిగి వస్తాడు 3 రోజుల తర్వాత. అప్పుడే ఏం జరిగింది? వైశ్వానర ప్రవిశత్యతిథిర్బ్రాహ్మణో గృహాన్ తస్యైతాం శాంతిం కుర్వంతి హర వైవస్వతోదకం. ఈ మంత్రులు ఇతరులు వెంటనే యమధర్మరాజుడి దగ్గరికి వెళ్ళి చెప్తాడు, పెద్ద తప్పు జరిగిపోయింది. నీవు లేనప్పుడు ఒక తేజస్వి అయిన బ్రాహ్మణ అతిథి కుమారుడు అయినా మహా తేజస్వి నీ వాకిలి దగ్గర డోర్ దగ్గర కూర్చొని ఉన్నాడు. ఆయనకి వెంటనే నువ్వు వెళ్ళి ఆయనని సమాధానం చేయాలి, లేదంటే నీ సర్వనాశం ఆగిపోతుంది అని వారు భయపడతారు. యముడు కూడా భయపడతాడు. మనం సాధారణ మనమందరూ యముడు అంటే భయపడతారు. యమధర్మరాజుడు ఒక చిన్న బాలకుడిని చూసి భయపడతాడు. అటువంటి తేజస్సు ఈ బాలకుడికి ఉంది. ఆయన ఏదైనా అభిశాపం ఇస్తే ఆయన సర్వనాశం అయిపోతుంది అని భయం ఆయనకి. అలా వీరందరూ చెప్తారు. వైశ్వానరః ప్రవిశతి అతిథిర్ బ్రాహ్మణో గృహాన్. ఒక బ్రాహ్మణుడైన అతిథి, ఆ తిథి అంటే తిథి నక్షత్రం చెప్పకుండా వచ్చేవాడికి అతిథి అంటారంట. అంటే చెప్పే రావాలి అని ఏం లేదు, హఠాత్తుగా రావచ్చు. వచ్చేవాడు అతిథి. మళ్ళీ ఆయన బ్రాహ్మణుడు తేజస్వి. వైశ్వానుడు అగ్ని లాంటి తేజస్సుతో వెలుగుతున్న ఒక బాలకుడు ఇక్కడ గృహంలో అక్కడ వచ్చి ఉన్నాడు. తస్య ఏతాం శాంతిం కుర్వంతి. ఆయనకి వెంటనే వీళ్ళను సమాధానం చెయ్యి, శాంతి చెయ్యి. హర వైవస్వతోదకం. వైవస్వత అంటే వివస్వాన్, సూర్యదేవుడి పుత్రుడు యమధర్మరాజుడికి ఉదకం నీళ్లు తీసుకొనిరా అంటే ఆయనకి పాద్యం ఇవ్వు, ఆయనకి అర్ఘ్యం ఇవ్వు, ఆయనకి ఆచమనం చేయడానికి ఇవ్వు, స్నానోదకం అని ఇచ్చి ఆయన సమాధానం చేసి సంతుష్టం చేయి. లేదంటే ఏం జరుగుతుంది? ఆశా ప్రతీక్షే సంగతం సూనృతాంచ ఇష్టా పూర్తే పుత్ర పశూంశ్చ సర్వా ఏతద్వృంక్తే పురుషస్యాల్పమేధసో యస్యా అనశ్నన్ వసతిర్బ్రాహ్మణో గృహే. అనశ్నన్ బ్రాహ్మణ వసతి గృహే. ఎవరి ఇంటిలో అయినా ఏమీ తినకుండా నిరాహారంతో ఒక బ్రాహ్మణుడు ఉంటే, అల్పమేధస పురుష, అల్ప బుద్ధి ఉన్న, తెలివి తక్కువ బుద్ధి ఉన్న అటువంటి పురుషుడికి ఏం జరుగుతుంది? ఆయనకి ఏం ఫేస్ చేయాలి అంటే ఆయన సర్వనాశం అయిపోతుంది. ఆశా ప్రతీక్ష, ఆయన ఆశలు ఆకాంక్షలు అన్నీ నాశం అయిపోతుంది. హోప్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా ఉంటే మొత్తం నాశం అయిపోతుంది. సంగతం సూనృతం. సంగతం అంటే ఆయన ఏదైనా సత్సాంగత్యం చేసి పుణ్యఫలం వచ్చి ఉంటే అవి పోయింది. సూనృతం, అనృతం అంటే అబద్ధం చెప్పడు. సూనృత మంచి వాక్యాలు, మంచి సంభాషణలు చేసి ఆయనకి ఎన్నో పుణ్యం వచ్చింది, అవంతా పూర్తి నాశమైపోతుంది. ఇష్టాపూర్తే. ఇష్ట అంటే యాగయజ్ఞాదులు ఏదైనా చేసి ఉంటే దాని ఫలం. పూర్తి అంటే ప్రజాహితకర పనులు చేస్తారు అందరూ. ఇప్పుడు కూపాలు ఇది అలా చేయడం, తటాకాలు తోయించి అథవా అతిథి గృహాలను నిర్మించి రాస్తా చేయించి అంటే జనహితకరమైన ఎన్నో పనులు చేస్తే దానికి పూర్తి అంటారు. ఈ యాగయజ్ఞాదులు కానీ ఇలాంటి ఒక ఫిలంథ్రోపిక్ యాక్టివిటీస్ చేసి ఉంటే అవంతా పూర్తిగా ఫలం పోతుంది. పుత్ర పశువుంశ్చ సర్వాన్. ఆయన పుత్రులు, ఆయన పశువు అంటే గోధనం కానీ ఏనుగు కానీ ఇంకేమైనా ఆయన దగ్గర ఉంటే అవంతా సర్వం నాశమైపోతుంది. ఏతద్వృంక్తే. ఈ చేసిన పని అంటే ఆయన ఇంటిలో నిరాహారంగా బ్రాహ్మణ అతిథి ఉండిపోయాడు. దీని రిజల్ట్గా ఆయన సర్వనాశం అయిపోతుంది అని ఆ మంత్రులు ఆయనకి బుద్ధి చెప్తారు. ఆయనకి నువ్వు ఇప్పుడే వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనని సమాధానం చేయడానికి చూడు, లేదంటే నీకు చాలా ఏదైనా ఆయన ఒక అభిశాపం ఇస్తే నీకు సర్వనాశం అయిపోతుంది అని చెప్తాడు. అప్పుడు యముడు అలాగా సరి అని ఆయనకు కూడా భయపడి వెంటనే బాలకుడి దగ్గరికి వెళ్ళాడు. బాలకుడి దగ్గరికి వెళ్ళి ఆయనకి శాంతి చేయడానికి ఈ మాటలు చెప్తాడు. తిస్రో రాత్రిర్యదవాత్సిర్గృహే మే
అనశ్నన్ బ్రహ్మన్ అతిథిర్నమస్యః నమస్తేస్తు బ్రహ్మన్ స్వస్తి మే అస్తు తస్మాత్ ప్రతేత్రేన్ వరాన్ వృణీష్వ. తిస్రో రాత్రి 3 రాత్రిలు అవాసీర్ గృహేమే, నా గృహంలో మీరు వసించారు. ఎలా? అనశ్నన్, నిరాహారిగా 3 రాత్రిలు 3 రోజులు నా గృహంలో ఉన్నారు. అతిథి బ్రహ్మన్ అంటే బ్రాహ్మణుడు, అంటే బ్రహ్మజ్ఞాన సంపన్నుడు అని అర్థం. బ్రాహ్మణుడు అంటే ఆ బ్రహ్మ తేజం ఉన్న వ్యక్తి అతిథిగా వచ్చి, నమస్యః అంటే నమస్కారానికి అర్హుడైన గౌరవనీయుడైన అతిథిగా ఉన్న మీరు వచ్చి 3 రాత్రులు ఇక్కడ ఇలా ఉండిపోయారు. చాలా గొప్ప తప్పు జరిగిపోయింది, నేను గొప్ప తప్పు చేశాను, అందువలన స్వస్తి మే అస్తు, నాకేమి అమంగళం కలగకుండా ఉండాలి, నాకు మంచిది కలగాలి. నమస్తే అస్తు, మీకు కూడా నేను ప్రణామాలు చేస్తున్నాను, దయచేసి నా పట్ల కోపం చేయొద్దు, ఎలా చేయకుండా ప్రసన్నంగా ఉండండి. నేను దీనికి ప్రతిగా, నేను చేసిన తప్పుకి దాన్ని సరిచేయడానికి ప్రతి 3 వరాన్ వృణీష్వ, 3 వరాలను నీకు ప్రదానిస్తాను, నువ్వు 3 వరాలను స్వీకరించు. 3 రాత్రిలు నువ్వు నిరాహారంతో నా గృహంలో ఉండవలన 3 వరాలు నీకు ఇస్తున్నాను, దాన్ని నువ్వు స్వీకరించవచ్చు. నా మీద మాత్రం కోపం చేసుకొని అలా శాపం ఇవ్వడం అలాంటిది చేయవద్దు, నాకు మంచిది కలగాలి, మీకు కూడా మంచిది కలగాలి అని అలా ఒక్క ప్రార్థన, ఏ అమంగళం జరగకుండా ఉండాలి అని ఆయన దగ్గర ప్రార్థిస్తాను. ఇది తర్వాత నెక్స్ట్ క్లాస్లో మనం కొనసాగిద్దాం. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరే ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.